ఈ అమ్మవారు మాతా నాగమాంబికాదేవి అమ్మవారండి. లోపల స్వామివారిని ఇందాక చూపించాను సిద్ధ మహాలింగం అని. సిద్ధ మహర్షులు ప్రతిష్ఠించిందేనండి ఇది. అది 4000 సంవత్సరాల చరిత్ర గల శివలింగం ఉండేది. కావున అమ్మవారు అయ్యవారితో పాటు అమ్మవారి పై భాగంలో ఉంటారు, స్వామివారి కింద భాగంలో ఉంటారండి. అమ్మవారి మాతా నాగమాంబికాదేవి. ఈ అమ్మవారు చాలా శాంతి స్వరూపంతోటి చిరునవ్వుతోటి చక్కగా ప్రశాంతమైన వాతావరణంతో అమ్మవారు భక్తులందరికీ కూడా అభయం ఇస్తూ అందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆవిడని సందర్శించుకున్న వారందరికీ కూడా మంచి విశేష ఫలితం అయితే అమ్మవారు ఇస్తూ ఉంటుందండి. ప్రతి శుక్రవారం కూడా చక్కగా అమ్మవారి కుంకుమాది పూజాది కార్యక్రమం జరుగుతుంది. పక్కన శ్రీచక్రం ఉందండి. ఆ శ్రీచక్రానికి అర్చనా విధానం సహస్రనామాలన్నీ కూడా జరుగుతాయి. కావున మా దేవాలయం గురించి మీ అందరికీ తెలియజేయాలని చెప్పాలని ఏదో చిన్న ఆశతోటి నేను మా దేవాలయం అంతా కూడా మీకు చెప్పడము, దాని వివరణ అంతా చెప్పడం జరుగుతుందండి. తప్పుగా ఎవరు అనుకోవద్దు. మా యొక్క దేవాలయం గురించి వివరంగా చెప్పాను. అన్ని ఊళ్ళల్లో అన్ని దేవాలయాలు, వైష్ణవాలయాలు మంచి మంచి ప్రసిద్ధి ఉంటాయి, శివాలయాలు మంచి మంచి ప్రసిద్ధి ఉంటాయి. ఒక్క ఊరిలో ఒక్కొక్క దేవాలయము విశిష్టతో కూడుకుని ఉంటుంది. కాబట్టి మా ఊరిలో ఈ యొక్క దేవాలయంలో ఏదైనా చేసుకోవాలన్నా, పూజలు ఏదైనా కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలన్నా, ఒక ఏదైనా చేయించాలన్నా చేయడం జరుగుతుంది. కావున మీ అందరికీ కూడా వినిపించుకుంటున్నాను. ఇట్లు మీ సుబ్రహ్మణ్య గారు.